సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు భూమి పూజ చేశారు. తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జహీరాబాద్కు చేరుకున్న సీఎం హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాచునూరు శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. జహీరాబాద్లో 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అక్కడి నుంచి జాతికి అంకితం చేశారు. నిమ్స్ కోసం 100 కోట్లతో నిర్మించిన 4 వరుసల రహదారి కూడా ప్రారంభించారు. జహీరాబాద్ తాగునీటి అవసరాల కోసం అమృత్ పథకంలో భాగంగా 60 కోట్లతో చేపడుతున్న పథకానికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా 490 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తుల్ని పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని తిలకించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పెట్రోల్ బంకును పరిశీలించారు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. భద్రం కర్ణే విశృణుయామ దేవా. ఓం ఈశమంగళం జగదీశమంగళం, ఈశమంగళం జగదీశమంగళం. శశిధర గంగాధర మహేశమంగళం, శశిధర గంగాధర మహేశమంగళం. చంద్రశేఖర బసవేశ్వర మహారాజ్ की जय. ओम ध्रुवंधे राजा वरुणो ध्रुवंधे जो बृहस्पति ध्रुवंध इंद्र. विश्वगुरु बसवेश्वर महाराज की जय. विश्वगुरु बसवेश्वर महाराज की जय. श्री गुरु बसवलिंगाय नमः. ओम श्री गुरु बसवलिंगाय नमः. आत्मा बसवेश्वर महाराज की, आत्मा बसवेश्वर महाराज की, विश्वगुरु बसवेश्वर महाराज की जय. ఇందిరమ్మో రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మనిషి అభివృద్ధి అయితేనే కదా ఊరు అభివృద్ధి అయ్యేది. ఊరు జిల్లా సమాఖ్య వాళ్ళు, అలాగే సంగారెడ్డి, జహీరాబాద్ లాంటి పట్టణ సమాఖ్య వాళ్ళు మీరు చప్పట్లు కొట్టాలి. అగో మీ తరఫునే కదా ఇచ్చేదా. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. మట్టితో మాణిక్యాలు తయారు చేసిన మన మహిళలు ఉన్నారు. ఆ ఆర్ట్ పీసులు సీఎం గారికి చూపిస్తున్నారు. ఉదాహరణగా నిలుపుతోంది. ఆ శక్తి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల అమ్మాయిలు సీఎం గారికి బహుమతులు అందిస్తున్నారు. సీఎం గారు అందరి